హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము విన్స్టర్ ఓల్డ్ కెసినోకి వెళ్తున్నాం. ఇది ఒక్లహోమాకి టెక్సాస్కి బార్డర్ దగ్గర ఉంది. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కెసినో ఇన్ యూఎస్ఏ. మేము ఫ్రిస్కో టెక్సాస్లో ఉంటాం. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 60 మైల్స్ ఉంది కెసినో. సో మేము అరౌండ్ 3కి స్టార్ట్ అయ్యాం. మేము 4 కల్లా రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది వెళ్ళడానికి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకున్నాం. ఈ డబ్ల్యూ అని కనిపిస్తుంది కదా, అదే కెసినో ఎంట్రన్స్. అంబియన్స్ అన్నీ గ్రీనరీగా ఉన్నాయి. సో మేము ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది అండ్ హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట కెసినోతో పాటు. అదే ఎంట్రన్స్. ఇక్కడ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. ఇది జస్ట్ స్మాల్ పాండ్లో కూడా ఉంది. ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా, అదే పార్కింగ్ డైరెక్షన్స్ అన్నమాట. ఎక్కడ పార్క్ చేయాలో మనం చూసుకొని ఇప్పుడు కార్ పార్క్ చేద్దాం. ఇదే అన్నమాట. ఇక్కడ వేరియస్ థీమ్స్ ఉన్నాయి. ఇక్కడ గ్లోబ్ కూడా ఉంది. చాలామంది అక్కడ ఫోటో దిగుతూ ఉంటారు. ఇక్కడే కార్ పార్క్ చేసాం. అది రిసార్ట్, ఇదేమో కెసినో. ఇది ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ గ్లోబ్ అనమాట. ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారంతా. ఇదేమో రిసార్ట్, ఇది ఎంట్రన్స్. చాలామంది డిఫరెంట్ ఏజ్ పీపుల్ కూడా అందరూ వస్తున్నారు అన్నమాట. ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఫన్ కోసం వస్తున్నారు ఇక్కడికి. మేము ఇలా ఎంటర్ అయ్యాం. డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి ఇక్కడ. ఐడి చెక్ చేస్తారు నార్మల్గా కెసినోలో. ఏంటో మరి ఇక్కడ కెసినోలో ఏం చెక్ చేయలేదు. ఇది ఇక్కడ డ్రింక్స్ ఫ్రీ. డిఫరెంట్ పెప్సీ, డాక్టర్ పెప్పర్ అవన్నీ ఉన్నాయన్నమాట. డాక్టర్ పెప్పర్ మాత్రం ఎప్పుడూ ట్రై చేయండి, అది అసలు బాగోదు. మధ్యలో పాండ్ కూడా ఉందండి, వాటర్ ఫాల్ టైప్లో ఉంది. సీలింగ్ కూడా వింటేజ్ లుక్లో ఉంది. డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఆడమన్నమాట. మ్యాక్సిమం అందరూ రోలెట్, బ్లాక్ జాక్ ఆడుతుంటారు. ఇక్కడ మ్యాడ్రిన్, రోము, లండన్, డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. బీజింగ్ థీమ్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ఫేమస్ సిటీ థీమ్స్. సో ఇది రోలెట్ అనమాట. మేము బోర్డు దగ్గర ఆడకుండా సిస్టమ్ దగ్గర ఆడుతున్నాం. ఎందుకంటే అంత ఎక్కువ మనీ పెట్టేవాళ్ళు అక్కడ ఆడుతుంటారు, కొంచెం తక్కువ మనీ పెట్టేవాళ్ళు ఇక్కడ ఆడుతుంటారు అనమాట సిస్టమ్ దగ్గర. సో ఆ బాల్ రోల్ చేస్తారు. అప్పుడు మేము సిస్టంలో ఆడుతున్నాం, చూసారు కదా. అది బాల్ తిప్పుతారనమాట. అక్కడ తిప్పిన వెంటనే బాల్ రెడ్లో పడుతుందా, బ్లాక్లో పడుతుందా, ఏ నెంబర్లో పడుతుంది అని డిఫరెంట్ సినారియోస్ మనం ప్రేట్ చేసి పెట్టచ్చు. తర్వాత 1 అవర్ ఆడి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం మేము. అలా వెళ్ళే దారిలో టాకో గెల్ కనిపించింది. ఇక్కడ టాకోస్ ట్రై చేసాం. ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. రిటర్న్ అయిపోతున్నాం. అరౌండ్ 8:30కి మళ్ళీ రీచ్ అయిపోయాం ఇంటికి. బాయ్ ఎవ్రీవన్.